కాశీలో ఒక పిల్లాడు చేసిన ఘనకార్యం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. సాధారణంగా పిల్లలు ఏదైనా చిల్లర తిళ్ళ కోసం ఇంట్లో తల్లిదండ్రులని 5 రూపాయలు ఇయ్యి, 10 రూపాయలు ఇయ్యి, నేను అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటానని మారం చేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎక్కడన్నా షెల్పుల్లో పెట్టినా, పోపుల డబ్బాల్లో పెట్టినా, బీరువాల్లో ఎక్కడైనా చిల్లర డబ్బులు పెట్టినా ఇలాంటివి తీసుకుని వెళ్ళిపోయి కిరాణా కొట్లో వాళ్ళకి నచ్చినవి ఏవో ఒకటి కొనుక్కొని తింటూ ఉంటారు. అయితే కాశీలో ఒక గుళ్ళో పౌరహత్యం చేస్తూ ఉంటారు ఒక ఆయన. అయితే ఆయనకి ఒక 7వ క్లాస్ చదివే పిల్లాడు ఉన్నాడు. అయితే స్కూల్ నుండి రోజు వస్తూ ఆ మోమోస్ అలాంటివన్నీ తినడం ఆ పిల్లాడికి బాగా ఇష్టమంట. మోమోస్ కొనుక్కోవాలి, తినాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పిల్లాడి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అయితే ఒక రోజు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో బీరువా తలుపులు తీయగానే ఎదురుగుండగా బంగారు నగలు కనిపించాయి. ఈ బంగారం తీసుకువెళ్ళి ఆ షాపు వాడికి ఇచ్చానంటే వాడు నాకు ఎన్ని మోమోస్ అయినా సరే పెడతాడని చెప్పేసి ఒక రోజున అందులో ఉన్న ఒక నగను తీసుకువెళ్ళి ఆ మోమోస్ అమ్మి ఆ బండి అతని దగ్గర తీసుకువెళ్ళి ఈ నగ తీసుకుని నాకు మోమోస్ పెట్టు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడంట. ఇంకా అంత బంగారం తీసుకువెళ్ళి వాడి చేతిలో పెట్టాక వాడు మోమోస్ పెట్టకుండా ఉంటాడో చెప్పండి. వాడు కూడా దుర్బుద్ధితో ఏం చేశాడంటే ఈ పిల్లాడు తెచ్చిన నగ బంగారందే, ఇది తీసుకుని ఈ పిల్లాడిని మోసం చేయొచ్చు అని చెప్పేసి ఆ షాపు వాడు ఆ బంగారు నగను తీసేసుకుని నీకు ఎన్ని మోమోస్ కావాలంటే అన్నీ తిను, రోజు రా మా బండి దగ్గరికి, మీ ఇంట్లో ఉన్న బంగారు నగలు ఏమన్నా ఉంటే కనుక ఇలాంటి వస్తువులు తీసుకురా, నువ్వేమి ఇచ్చినా సరే నేను తీసుకుంటాను, చక్కగా నీకు ఏం కావాలో తిని వెళ్ళు అని చెప్పేసి ఈ షాపు వాడు ఆ పిల్లాడికి మాయ మాటలు చెప్పి వాడికి కడుపు నిండా మోమోస్ పెట్టాడు. ఇంకా ఆ పిల్లాడికి ఇంకా అత్యాశ పెరిగిపోయింది. ఆహా, చక్కగా నేను రోజు మోమోస్ తినచ్చు, ఇంట్లో అమ్మని నాన్నని అడిగితే ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు, అయితే ఈ బంగారు నగలు కూడా ఈ షాపు వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా అని చెప్పేసి ఆ పిల్లాడు రోజు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నగల్లో ఒక్కొక్క నగ తీసుకొచ్చి ఈ షాపు వాడికి ఇచ్చి శుభ్రంగా మోమోస్ తిన్నాడంట. చిన్నప్పుడు మనం కూడా చూడండి, వీధిలోకి శనగల బండి వచ్చేది, పప్పొచ్చులు అవి అమ్ముతూ ఉండేవారు. వాళ్ళ దగ్గరికి ఏంటి ఈ సీసాలు కానీ, ఈ పాత పుస్తకాలు, రేకు ముక్కలు ఇలాంటివి ఏమున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ప్లాస్టిక్ వస్తువులు ఇస్తూ ఉండేవాళ్ళం. నువ్వు ఇది తీసుకుంటావా, ఇది తీసుకుంటావా, శనగలు పెడతావా, పప్పు వచ్చిస్తావా అని చెప్పేసి ఆ బండతని దగ్గర తీసుకువెళ్ళి ఇవి ఇచ్చేసరికి వాళ్ళ చేతిలో ఇన్ని శనగలు, బఠానీలు, శనగపప్పు అచ్చులు ఇలాంటివి పెడుతూ ఉండేవారు. వాళ్ళు రాగానే ఆశపడి ఇంట్లో ఏమో లేని దొరుకుతాయి అని చెప్పేసి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి కొనుక్కుంటూ ఉండేవాళ్ళం. రోజుల్లో చిన్నపిల్లలు అందరూ కూడా ఇలాగే చేసేవారు. బయట దగ్గరికి వెళ్ళి మోమోస్ తిండాలు, పానీపూరీలు, టిఫిన్లు, సమోసాలు ఇలాంటివి పెద్దగా ఉండేవి కాదు. వీధిలోకి శనగల బండి వస్తేనే దానికోసం ఎగలబడి ఏదో ఒకటి ఇచ్చి కొనుక్కునేవారు. ఇప్పుడు ఈ పిల్లాడు ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇస్తే చక్కగా ఈ బంగారం తీసుకుంటాడు, నాకు మోమోస్ పెడతాడని ఆలోచించాడు. కానీ ఆ బంగారం విలువ ఎంత అనేది ఆ పిల్లోడు ఆలోచించలేదు. అయ్యో, ఇంట్లో అమ్మా నాన్నకు తెలిస్తే తిడతారేమో అన్న విషయం కూడా ఆ పిల్లాడు గుర్తించలేక ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం రోజుకొక వస్తువు తీసుకువెళ్ళిపోయి ఆ బండాడికి ఇచ్చేసరికి ఇంకా వాడు ఆనందానికి అవధులు లేవు. ఇంతంత బంగారం ఈ పిల్లాడు తీసుకొస్తుంటే ఎవడు కాదంటాడు చెప్పండి. కనీసం వాడు నిజంగా నిజాయితీ పరుడైతే అమ్మో ఈ పిల్లాడు బంగారం తీసుకొస్తున్నాడు, అసలు వీళ్ళ తల్లిదండ్రులకి తెలుసా లేదా, ముందు వీళ్ళ ఇంటికి వెళ్ళి ముందు ఆ తల్లిదండ్రులకు చెప్దామన్న ఆలోచన వాడికి ఉండాలి కదా. వాడు ఈ పిల్లాడు తీసుకురావడం, వాడు దొబ్బేయాలని చూడడం, వాడికి తోడు ఆ పక్క షాపులో ఉన్న వాళ్ళు ఇంకో 2 వ్యక్తులు కూడా వీడితోటి జాయింట్ అయ్యి ముగ్గురు కలిసి ప్లాన్ వేసి ఆ పిల్లాడు వచ్చినప్పుడల్లా వాడికి ఏం కావాలో అన్నీ తినిపించేవారంట. పాపం ఈ పిల్లాడికి తెలియక అలా ఇంట్లో ఉన్న బంగారం రోజుకొకటి తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టారు. వాళ్ళేమో ఈ పిల్లాడిని మోసం చేసి ఆ బంగారం అంతా తీసేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ పూజారి గారి ఇంటికి వాళ్ళ అక్క వచ్చిందంట. ఏదో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తున్నాను, నగలు కావాలి, నగలు వేసుకుని వెళ్తానని చెప్పేసి వీళ్ళని అడగగానే సరే మా అక్క వచ్చింది నగలిద్దామని చెప్పేసి ఆయన బీరువా తలుపులు తీసి చూసేసరికి అందులో ఒక్క నగ కూడా లేదు. మనుషులందరూ ఇంట్లోనే ఉన్నారు, ఎవరూ దొంగలు రాలేదు, బయట మనుషులు ఎవరూ రాలేదు, బీరువా తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ బంగారం మాత్రం మాయమైపోయింది. ఏంటి అలా పోయింది ఏంటని చెప్పేసి ఇంట్లో అందరూ చర్చించుకున్నారు. అలాగే ఈ పిల్లాన్ని కూడా పిలిచి అడిగారు, ఒరే ఇందులో బంగారం ఉండాలి కదా, నువ్వేమన్నా చూసావా తీసావా అని అడిగితే అప్పుడు ఆ పిల్లాడు చావు కబురు చల్లగా చెప్పాడు, నాకు రోజు మోమోస్ తినాలని అనిపించింది, ఆ షాప్ అంకుల్కి ఇందులో ఉన్న బంగారం తీసుకువెళ్ళి ఇచ్చాను, నా దగ్గర డబ్బులు లేవని అతను అన్నాడు, ఇవి కూడా మేము తీసుకుంటాము, రోజుకొకటి తీసుకురా, ఇస్తాను నీకు, మోమోస్ ఎన్ని కావాలంటే అన్ని తినని చెప్పాడు, నేను రోజు వెళ్ళి అక్కడ మోమోస్ తింటున్నాను, ఈ బంగారం అంతా అతనికే ఇచ్చానని చెప్పేసి ఈ పిల్లాడు చెప్పాడు. చూడండి, 7వ తరగతి చదువుకునే పిల్లాడు ఇంట్లో ఉన్న బంగారం ఏ రకంగా తీసుకువెళ్ళి ఇచ్చాడు. వెంటనే ఆ తండ్రి ఏం చేశాడంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మా పిల్లాడు తెలియక ఇలా తీసుకువెళ్ళి బంగారం ఇచ్చాడు, వాళ్ళేమో ఈ బంగారం అంతా తీసుకున్నారని. అంటే ఆ బంగారం ఎంత విలువ ఉంటుంది, ఎంత ఖరీదు ఉంటుంది అని అంటే 85 లక్షల రూపాయలు ఉందంట.
అంటే చూడండి ఆ పిల్లాడు ఎంత బంగారం ఇచ్చాడు. అవతలు తీసుకున్న వాడికైనా సరే బుద్ధి ఉండాలి కదా. చిన్నపిల్లాడి దగ్గర ఈ రకంగా మోసం చేసి తీసుకోకూడదు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిందంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి. ఈ పిల్లాడికి తెలియని వయసు, ఏదో మోమోస్ తినాలన్న ఆశతోటి ఈ రకంగా తీసుకొచ్చాడని అవతల వాళ్ళకు కూడా కొంచెం కూడా బుద్ధి లేదు. ఆ ముగ్గురు కలిసి మొత్తం బంగారం దొబ్బేశారు. ఈ తండ్రి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఈ పిల్లాడిని తీసుకువెళ్ళి నువ్వు ఎవరికి ఇచ్చావు ఏంటి అని అనగానే పలానా అంకులకి ఇచ్చానని చెప్పగానే అక్కడ ఉన్న ఇద్దరిని పట్టుకున్నారు. ఇంకొకడేమో పరారీలో ఉన్నాడు. ఇద్దరిని తీసుకుని వెళ్ళి లోపల వేశారు. అంటే వీళ్ళ బంగారం మరి దొరికిందా, రికవరీ చేశారా అన్న విషయం అయితే తెలియదు. కానీ ఈ పిల్లాడు తెలియక చేసిన పనికి 85 లక్షల రూపాయల విలువ గల బంగారం బయట వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్లాడిని తప్పు పట్టడానికి లేదు, కానీ తెలియని వయసు. కానీ మన ఇంట్లో మనం అందరం ఏం చేస్తూ ఉంటాం, పిల్లలకి తెలిసే విధంగానే ఎదురుగుండగానే బంగారాలు పెడుతూ ఉంటాం. ఎక్కడ తాళాలు కొంతమంది అయితే అసలు తాళాలు వేరు, పిల్లలందరికీ తెలిసే విధంగానే ఎదురుగుండగానే పెడుతూ ఉంటారు. అలాగే పర్సల్లో డబ్బులైనా ఎక్కడ డబ్బులైనా సరే పిల్లలందరూ మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటారు. పిల్లలకు తెలియకుండా అంత రహస్యంగా మనం అయితే ఏమీ చెయ్యం. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు రోజు భద్రంగా దాయాలని అంటే ఎవరూ దాయలేరు కదండి. అంటారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇంట్లో వాళ్ళే దొబ్బుతారని ఎలా అనుకుంటాం? అసలు అనుమానం కూడా మనకి ఎవరికి రాదు కదా. అలా జరిగింది ఇప్పుడు వీళ్ళ ఇంట్లో. చిన్న పిల్లాడు ఇంత బంగారం తీసుకువెళ్ళిపోతాడని ఎవరైనా ఊహిస్తామో చెప్పండి. పిల్లలు దొంగతనాలు చేయడం చూసాం. చిల్లర డబ్బులు లేదంటే 100లో 1000లో తీసుకుని వెళ్ళి ఏదో ఒకటి ఫోన్లు కొనుక్కోవాలన్న ఆశతోనో, ఎక్కడికన్నా వెళ్ళాలన్న ఆశతోనో, వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు ఇవ్వట్లేదన్న ఆలోచనతోటి క్రికెట్ బ్యాట్లని, బాల్లని, ఇలాంటి వాటి కోసం, బొమ్మల కోసం, ఇలాంటి వాటి కోసం ఇంట్లో డబ్బులను దొంగతనం చేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లాడు చూడండి, మోమోస్ తినాలన్న ఆలోచనతోటి ఇంత బంగారం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ పిల్లాడు తెలియకే చేశాడు. కానీ అవతలు తీసుకునే వాళ్ళు కూడా చూడండి ఎంత మోసం చేశారు. నిజాయితీగా బతకాల్సిన మనుషులు కూడా ఈ పిల్లాడు బంగారం తెచ్చేసరికి బంగారం మీద ఆశ కలిగింది. ఈ తండ్రి కూడా తెలివిగా ఆలోచించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఇద్దరిని పట్టుకున్నారు. ఏది ఏమైనా పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లలు డబ్బులు దొబ్బేస్తారన్న విషయం చూసాం, కానీ పిల్లలు ఇలా బంగారు వస్తువులు తీసుకువెళ్ళి ఇలా తినుబండారాల కోసం తెలియక ఇచ్చేస్తారన్న విషయం అయితే ఇప్పుడే చూసాం. అందరి పిల్లలు ఇలాగే చేస్తారని కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళకి తెలియని వయసు. ఆ బంగారం అమ్మితే ఎంత వస్తుందో తెలీదు, ఆ బంగారానికి రేట్ ఎంతో తెలీదు. 10 రూపాయలు 20 రూపాయలు మోమోస్ కోసం వేలల్లో ఉన్న బంగారాన్ని తీసుకువెళ్ళి అలా ఇచ్చేస్తే మరి ఆ పిల్లలు తెలియక అమాయకత్వంతో ఇచ్చినట్టే కదా. కాబట్టి బంగారం విషయాల్లో కానీ డబ్బు విషయంలో కానీ పిల్లలు ఎదురుగా కనబడేలాగా పెట్టకండి. వాళ్ళు ఏదో ఒక ఆలోచన తినాలనో లేదంటే పలానా వస్తువు కొనుక్కోవాలనో ఏదో ఒక ఆలోచనతోటి ఆ వస్తువులను తీసుకుని వెళ్ళిపోయి బయట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ అంతా నష్టపోయిన తర్వాత మళ్ళీ వాటిని పట్టుకోవాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇలాగ డబ్బు బంగారం ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే అందరి పిల్లలు దొంగతనాలే చేస్తారని కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. పిల్లల ఆలోచన ఎలా ఉంటుందని అంటే, పక్కింటి అబ్బాయి ఏదో కొనుక్కున్నాడు, వాళ్ళ పిల్లాడు అది కొనుక్కున్నాడు, సైకిల్ కొనుక్కున్నాడు, లేదంటే ఈ కారు బొమ్మ కొనుక్కున్నాడని ఇలా ఏవో ఒకటి ఆలోచనలు ఉంటాయి. కానీ మన ఇంట్లో అడిగితే మనం కొనిస్తామా, కొనివ్వం. అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు మైండ్ సెట్ అంతా అమ్మ నాన్న అడుగుతుంటే డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు కొనిపెట్టట్లేదు, ఈ డబ్బులు తీసుకువెళ్ళి కొనుక్కుందాం అని చెప్పేసి మనం ఎక్కడన్నా డబ్బులు పెట్టామనుకోండి పర్సల్లోనే అలా తీసుకుని వెళ్ళి కొనుక్కునే ఆలోచన కూడా ఉంటుంది. కానీ అందరి పిల్లలు అలా చేయరు. కానీ 7వ తరగతి చదువుతున్న ఈ పిల్లాడు ఇలా చేశాడని అంటే ఆశ్చర్యం అనిపించింది. 85 లక్షల బంగారం అని అంటే అదేమన్నా చిన్న విషయమో చెప్పండి. ఈ రోజుల్లో బంగారం రేటు కూడా ఏ రకంగా ఉంది. మన ఇంట్లో ఉండే డబ్బు బంగారాల విషయంలో లాకర్లో జాగ్రత్తగా పెట్టుకోండి, తాళాలు వేసుకోండి. అవతల వాడు మోసం చేయాలన్న ఉద్దేశంతో ఈ పిల్లాడికి మాయమాటలు చెప్పి అవి ఇవి పెట్టి మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా రోజు తీసుకురా, చక్కగా ఇక్కడ నీకు మోమోస్ పెట్టేస్తాం ఫ్రీగా అని చెప్పేసి ఆ పిల్లాడికి మాయమాటలు చెప్పి అవతల వాళ్ళు మోసం చేశారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కూడా భద్రపరచుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.